ప్రసంగి 11వ అధ్యాయం 8వ వచనం. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగియుండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను. చూడండి, బ్రతికిన దినములన్నీ సంతోషముగా ఉండవలెను. రాబోయే దినాలన్నీ కూడా వ్యర్థం. నీకు ఉపయోగపడే దినం ఏదైనా ఉన్నది అని అంటే అనుభవిస్తున్న రోజే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని బైబిల్ ఏమంటుందంటే, ఏ రోజు కీడు ఆ రోజు నీకు చాలు, రేపటి కీడు నీకెందుకు అని అంటది. చాలామంది మంచి జీవితాన్ని మరి విషయంగా మార్చుకుంటూ ఉంటారు. సంతోషముగా ఉండవలసిన దినాలని దుఃఖముగా మార్చుకుంటూ ఉంటారు. కుటుంబాల్లో ఉన్నదానితో సంతృప్తి పడక లేనిది కావాలని ఉరుకులో పెట్టి ఉన్న సంతోషాన్ని కోల్పోయి వ్యర్థమైన దానికోసము ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి జ్ఞాని అయిన సొలొమోను చెప్పిన మాట, ఆయన జ్ఞానంతో మనతో మాట్లాడిన మాట ఏంటంటే, ఉన్న దినము సంతోషించండి, ఉన్న దినాన్ని సంతోషించండి. రేపు అనేది మీరు ఆలోచిస్తున్నారు కదా, ఆ రోజు వ్యర్థం. ఈరోజు మీకు సంతోషం. మరి బహుదినాలు బ్రతకాలని అనుకుంటారు కదా, లేదా బహుదినాలు బ్రతికానని అనుకుంటారు కదా. ఇన్ని దినాలు బ్రతికిన ఈ దినాల్లో ఎన్ని చీకటి కోణాలు ఉన్నాయి మీ జీవితంలో? చీకటి కోణం అనగా మరి చెడు అని మనం అర్థం చేసుకోవాలి, లేదా మనకు కలిగిన కష్టాలు అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అలాంటి ఎన్ని కష్టాలు లేవు నీ జీవితంలో, ఎంత చెడు లేదు నీ జీవితంలో. ఎన్ని దినాలు బ్రతికినా అన్ని దినాలలో చీకటి కోణాలు చాలా మన జీవితాల్లో ఉంటాయి. కనుక మీరు ఉన్న దినాన్ని సంతోషంగా అనుభవించండి, ఉన్న రోజుని ఆనందంగా అనుభవించండి. ఈరోజు మీకు తినటానికి తిండి ఉంది, పట్టుకునేందుకు బట్ట ఉంది, ఉండటానికి చక్కని ఇల్లుంది. అది సొంత ఇల్లా కిరాయి ఇల్లా అనేది తర్వాత విషయం. నీవు చక్కగా నీ ఇంట్లో నువ్వు ప్రశాంతంగా ఉంటున్నావు, నీకు కలిగిన వృత్తిని నువ్వు చేసుకుంటున్నావు. దానివల్ల వచ్చిన రాబడిని బట్టి నీవు నీ పిల్లలు సంతోషంగా అనుభవించండి. హల్లెలూయా.